జమదగ్ని మహర్షి అత్యంత శక్తిమంతుడైన ముని మాత్రమే కాదు, ఆయన విలువిద్యలో కూడా గొప్ప ప్రావీణ్యం కలవాడు. ఆయన సూర్యుడిని ఎందుకు శపించాల్సి వచ్చిందో ఆ ఆసక్తికరమైన కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి జమదగ్ని మహర్షి అడవిలో తన భార్య రేణుకాదేవితో కలిసి విలువిద్యను అభ్యసిస్తుంటారు. జమదగ్ని తన బాణాలను సంధిస్తుంటే రేణుకాదేవి వెళ్లి ఆ బాణాలను తిరిగి తెచ్చి ఇస్తుంటుంది. అది మిట్ట మధ్యాహ్నం సమయం. సూర్యుడు తన తీక్షణమైన కిరణాలతో భూమిని వేడెక్కించాడు. దీనివల్ల నేల నిప్పులా మారింది. రేణుకాదేవి బాణాలు తేవడానికి వెళ్లినప్పుడు ఆ ఎండవేడికి ఆమె పాదాలు కాలి తల తిరుగుతుంది. ఎండ తీవ్రత వల్ల ఆమె అలసిపోయి తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది. ఆమె ఆలస్యాన్ని చూసి జమదగ్ని కారణం అడుగుతారు. సూర్యుడి వేడివల్ల తాను ఇబ్బంది పడ్డానని రేణుకాదేవి చెబుతుంది. తన భార్య పడుతున్న కష్టాన్ని చూసి జమదగ్ని మహర్షికి కోపం వస్తుంది. ఆయన వెంటనే తన బాణాన్ని సూర్యుడివైపు గురిపెట్టి తన తపశ్శక్తితో సూర్యుడిని కూల్చడానికి సిద్ధపడతారు. ఆ సమయంలో సూర్యుడు భయపడి ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి జమదగ్నిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు. ప్రకృతి ధర్మం ప్రకారం నేను వేడిని ఇస్తున్నాను, నన్ను క్షమించు అని వేడుకుంటాడు. కాని జమదగ్ని మహర్షి ఆగ్రహం తగ్గదు. నీవు పండిత అహంకారంతో మాట్లాడుతున్నావు, ఒక మహిళ పడుతున్న ఇబ్బంది నీకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తూ సూర్యుడు కూడా కోపంతో నీవు కూడా ఒక రాజు చేతిలో పరాభవింపబడి అస్త్రాలతో మరణిస్తావు అని ప్రతిశాపం ఇస్తాడు. దీని ఫలితంగానే తర్వాత కార్తవీర్యార్జునుడి కుమారులు జమదగ్నిని వధిస్తారు. చివరకు బ్రహ్మదేవుడు జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతింపజేస్తాడు. సూర్యుడికి ఉపశమనంగా కిరణాల వేడి నుండి రక్షణ పొందడానికి జమదగ్ని మహర్షికి గొడుగు, ఛత్రం మరియు పాదుకలను, చెప్పులు బహుకరిస్తాడు. అప్పటినుండే మానవజాతికి గొడుగు, పాదుకల వాడకం అలవాటైందయి.